అనంతపురం నగరంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాట్లు వివాదాస్పదం కావడం దురదృష్టకరమని ఏపీ రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షుడు గట్టిరెడ్డి బయ్యప్పరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను, పోలీసులను సంప్రదించిన తర్వాతే విగ్రహ ఏర్పాట్లు జరిగాయన్నారు. రెడ్డి సంఘం ఆనరబుల్ ప్రెసిడెంట్ గట్టిరెడ్డి బయ్యప్పరెడ్డి గారు విన్నవించినది ఏమంటే, అనంతపూర్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని స్థాపించాలనేటువంటి సంకల్పంతో మేము ప్రజాప్రతినిధులను సంప్రదించి వాళ్ళు చూపించినటువంటి స్థలంలో అక్కడ నిర్మాణం కార్యక్రమాలు చేసుకొని విగ్రహాన్ని అక్కడ పెట్టాం. దాన్ని ఓపెన్ చేయడానికి పర్మిషన్లు ఇస్తారులే అని చెప్పని పర్మిషన్ల మీద ఆధారపడి చేసుకోవడానికి సిద్ధపడినాం. అయితే కొన్ని కారణాల వల్ల ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కొన్ని సమస్యల వల్ల ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వలేకపోయింది. మేము ఏదో దాన్ని అనుమతి లేకపోయినా సడీ కాకుండా చేసుకోవాలా అనే ఆలోచనతో మేము ఉన్నప్పుడు, దాన్ని మేము చేస్తే ఇంకొక పరిణామం కూడా ఏర్పడుతుంది, అల్లకల్లోలం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో పోలీసు వారు వితౌట్ పర్మిషన్తో మేము చెయ్యనీయము అని చెప్పని ఖరాఖండిగా చెప్పేసి మొత్తం మేము కట్టుకున్న బ్యానర్లు కానీ ఇంకోటి కానీ మొత్తం తీసేసినారు. అది మాకు కొంత బాధాకరమైనటువంటి విషయమే. అయినా పర్మిషన్ లేకోకుండా చేయడం అనేటువంటిది అది తప్పుగానే భావించవచ్చు. అయితే ప్రజాప్రతినిధులు స్థలాన్ని చూపించి అన్ని రకాల సహకరించినారు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ పోలీసు యంత్రాంగం కానీ ఇంకొకరు కానీ మాకు అడ్డం చెప్పరనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయాలనుకున్నాము. కారణాంతరాల వల్ల ఆగిపోయిందని మేము చింతిస్తున్నాము. ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు, ఏమాత్రము చింతించాల్సిన అవసరం కూడా లేదు. త్వరలోనే ప్రభుత్వం దీనికి సహకరించి ఆ ఏర్పాట్లన్నీ చేపించేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పని మాకు వచ్చిన ఇన్ఫర్మేషను. కాబట్టి మేము దానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. కానీ నిన్న మొన్న ఈ పబ్లిక్ మీడియాలో జరిగి ఇంకో దాంట్లో ఏంటేంటో వైరల్స్ అయినాయి. ఈ రెడ్డి సంఘం ఇట్లాంటిది, ఆ సంఘం అట్లాంటిది, వీళ్ళు పనికిమాలోళ్ళు వాళ్ళ పనికిమాలోళ్ళు ఇవన్నీ అన్నారు. అవన్నీ వేస్ట్. అవన్నీ ఎవరు అనకూడదు. ప్రభుత్వాన్ని మనం ఉపయోగించుకునేటువంటి దానికి మన యొక్క విజ్ఞాపనను వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ ద్వారా సహకారం తీసుకునే పెట్టాలనుకున్నాం. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏదో పొడుస్తాము అని చెప్పని మేమేం చెప్పలేదు. అటువంటివన్నీ కొన్ని పత్రికల్లో వచ్చి మమ్మల్ని ప్రభుత్వాన్ని విడదీసి బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఉండాలని చెప్పని మాకు అర్థమైంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులారా, ఎలాంటి వక్రీకరణలు లేకోకుండా వాస్తవాలుగా మీరు పేపర్లకు అందించి ఈ యొక్క సమస్యను జటిలం చేయకోకుండా సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. నమస్తే, నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి, ఏపీ రెడ్డి సంఘం అనంతపురం అధ్యక్ష ఇన్ఛార్జీలుగా ఉంటున్నాను. మేము గత కొన్ని నెలలుగా మహావీరుడు ఉయ్యాల నరసింహారెడ్డి వారి విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించి అనధికార ఉత్తర్వుల చేత, అధికారులు కాదు అధికారంగా అనధికార ఉత్తర్వులు ఉన్నాయని మాకు రేపు మేము అప్లై చేసిన దానికి మేము ఓపెన్ చేసే టైం లోపల ఉత్తర్వులు వస్తాయని నమ్మకంతో మేము ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. కానీ ఏ అనుమతి ఆ రోజు వరకు మాకు రాకపోవడం వల్ల మమ్మల్ని పోలీసు వారు అడిగినప్పుడు ఇంతవరకు అధికారికంగా మాకు ఏ ఉత్తర్వు రాలేదు అన్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఇది మీకు ఉత్తర్వు లేదు, కలెక్టర్ పర్మిషన్ లేదు కాబట్టి ఇది ఆపేయండి అని పోలీసు వాళ్ళు చెప్పడం వల్ల అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టేట్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ ఇతర విగ్రహాల ఏర్పాట్లు కొన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టి మీ విగ్రహం కూడా ఆపేయని చెప్పడం వల్ల మేము స్వచ్ఛందంగా ఆపడం జరిగింది. అది పోలీసు వాళ్ళు చెప్పడం వల్ల. అంతేకాని ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఇందులో ఏ ప్రమేయం లేదు. మాకు ఆ స్థాపన చేయడానికి అక్కడ స్థలం ఇవ్వడానికి కూడా విగ్రహానికి నాయకులు సహకరించారు, వారికి ధన్యవాదాలు. కానీ ఇతర సంఘాలు కానీ ఇతరుల పేపర్ల వాళ్ళు కానీ రెడ్డి వర్సెస్ రెడ్డి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి చాలా రకాలుగా సృష్టిస్తున్నారు అనవసరమైన కారణాలు. వాస్తవ కారణాలు
ఏ సీఎం కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ మమ్మల్ని ఆపలేదు. స్వచ్ఛందంగా పోలీసు వారి వినతి ప్రకారం మేము ఆపినాము. అతి త్వరలో అందరి సహకారంతో ఎక్కడైతే ఆగిందో, ఏ ఏ పరిస్థితుల్లో అయితే ఆగిందో అంతకన్నా గొప్పగా, అంతకన్నా ఘనంగా అందరి సహకారంతో మళ్ళా విగ్రహం ఏర్పాటు చేస్తాము. రెడ్డి సంఘాలు ఎవరు నిరుత్సాహపరచాల్సిన పని లేదు. మీడియాల్లోనూ వేరే అన్ని ఛానల్స్లోనూ వస్తున్న ఏవైనా కూడా పూర్తి నమ్మకాలు కావు. ఎవరికో వాళ్ళు తోచినట్లు వాళ్ళు వేసుకుంటున్నారు. దయచేసి దేన్ని నమ్మొద్దండి. రెడ్డి సంఘంలో అవకతవకలు కానీ, అనైక్యత కానీ లేదు. సంఘం ఎప్పుడు సమిష్టిగానే ఉంది. సంఘపు నాయకులు ఎవరు దుర్వినియోగాలు చేయట్లేదు, ఫండ్స్ వసూలు చేసి ఇంకో రకంగా డైవర్ట్ చేయట్లేదు. ఈ సంఘం సక్రమంగా ఉంటుంది. అన్ని నిజాయితీలు మేము త్వరలో నిరూపించుకుంటున్నాము. సంఘం సక్రమంగా ఉంటుంది. త్వరలో విగ్రహం ఏర్పాటు ఘనంగా చేస్తామని హామీ ఇచ్చారు నాయకులు మాకు. దాన్ని మేము నమ్ముతున్నాం. త్వరలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తాం.